ఈ వెనక పిక్చర్‌లో ఎవరున్నారో మీకు కనిపిస్తుంది గదా! యెస్. మంత్రి మన కొండా సురేఖ అక్క ఉంది. సో, నాంపల్లి కోర్ట్‌కి హాజరైంది. ఏ విషయంలో? అంటే నాకు ఇది చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది. అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్నట్టుగా. సో, ఈమె డిఫర్మేషన్ కేసులో, పరువు నష్టం దావా కేసులో ఆమె కోర్టుకు పోవాల్సొచ్చింది. గత 3 వాయిదాలకు పోకపోవడంతోటి లాస్ట్ మంత్ 24థ్ కూడా పోవాల్సి ఉండే, అటెండ్ అవ్వాల్సి ఉండే. కానీ అవ్వలేదు. సో, కోర్టు గట్టిగా సీరియస్ అయితే ఈసారి ఆమె వాయిదాకు వెళ్ళింది. ఏ విషయమో తెలుసు కదా! ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం గురించి మాట్లాడుతూ సమంత వ్యక్తిగత జీవితం గురించి, సమంత నాగచైతన్య విషయంలో, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ విడాకుల విషయంలో వ్యక్తిగత విషయాలు మాట్లాడిన వైనం చాలా జుగుప్సాకరంగా అనుకోవాలి. అంటే మన ఇంటి ఆడపిల్లని వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మనకు ఎట్లుంటుంది? అంటే ఇక్కడ బదనాం చేయాలని, రాజకీయంగా బదనాం చేయాలనేసి ఒక వ్యక్తిని చూస్తే అక్కడ ఇంకొక మహిళ ఉందన్న విషయం కూడా గుర్తుండాలి కదా! మన కొండకైతే గుర్తుండాలి కదా! సో, నేను ఇట్లా చెప్తే మీకు ఏమైనా కోపం వస్తుందా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి ఆడపిల్ల మీద ఎవరన్నా మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే, ఇంటి ఆడపిల్లల్ని బయటికి లాగుతున్నారే అనేది ఉంటుంది కదా! కానీ ఎంత దారుణంగా అంటే ఎవరికి ఇచ్చుంటే మాట్లాడుంటుంది ఖచ్చితంగా. కానీ అనవసరంగా చాలా బ్లేమ్ అయింది కదా! ఈ ఇష్యూ తర్వాత బయటకు వచ్చిన అంశం ఏముంది? ఆమె వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నీ తీసుకొచ్చి ఆమె ఎవరితోటో బూతులు మాట్లాడిన విషయం కానీ, తర్వాత వాళ్ళ ఇంట్లో పార్టీకి సంబంధించి మందు బాటిల్ బీర్ల విషయం కావచ్చు, ఇవన్నీ బయటికి ఎట్లొచ్చినాయి? అందుకే అన్న, అడుసు దొక్కనేల, కాలు కడగనేల. కొన్ని సామెతలు యాప్ట్గా వర్తిస్తాయి. ఏమి ఒక రాజకీయంగా మాట్లాడుకోవాలంటే రాజకీయంగా పాలసీస్ మీద విమర్శలు చేసుకోవచ్చు, ఎన్నైనా కూడా తప్పులేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిజంగా చెప్పాలనుకుంటే దానికి ఒక విధంగా చెప్పే విధానం ఉంటుంది. కానీ నాగచైతన్య సమంత ఫోన్లు వింటేనట వాళ్ళు విడిపోయినట. వాళ్ళు ఎవరన్నా వచ్చి సమంత బయటకు వచ్చి చెప్పిందా? నా ఫోన్ ట్యాపింగ్ అయింది, నా ఫోన్ విన్నారు, నాకు తెలిసింది, నా ఫోన్ కేటీఆర్ ట్యాపింగ్ చేసిందని ఎక్కడన్నా ఇటు లేకపోతే రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పిండా? లేకపోతే కొండా సురేఖకి ఏమైనా చెప్పిండా? పోనీ నాగచైతన్య ఏమైనా చెప్పిండా? అంటే ఇవన్నీ కూడా ఏమంటారంటే పనికిరాని ముచ్చట్లు అంటారు. ఒకవేళ తనని పావులాగా వాడుకోవాలని ఇంకొక వ్యక్తి చెప్పిండే అనుకో, చెప్పినా కూడా మనం ఒక ఆడపిల్లను కూడా బదనాం చేస్తున్నాం. ఇక్కడ ఒక మాజీ మంత్రిని బదనాం చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ ఇంకొక 2 కుటుంబాలని మనం బదనాం చేస్తున్నాం అనేది ఉంటుంది కదా! అక్కడ సమంత కుటుంబం కావచ్చు, ఇక్కడ నాగచైతన్య కుటుంబం కావచ్చు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే గురువింద గింజ సామెత లాగుంటుంది. ఇట్లా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకొని ఏం మాట్లాడుతున్నామో మనం సోయి లేకుండా నాలుక ఉంది కదా ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటే దాని రిఫ్లెక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ప్రజల్లో నుంచి చూసిండ్రు. ఆమె తర్వాత కూడా దాన్ని ఏమైంది తెలుసా, మళ్ళీ అవును నేను అన్న మాటకే కట్టుబడి ఉన్నాను అనింది. దాని తర్వాత ఏం చెప్పింది కోర్టు? ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయమని చెప్పింది. ఒక్కటే, ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే కనీసంగా అంటే మహిళలకు కూడా ఫస్ట్ మనం ఎంతసేపు మాట్లాడుకుంటాం కానీ మహిళలకు కూడా నోరు అదుపులో ఉండడం ఎంత అవసరం అనేది కొంతమందిని చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఏం అసలు సంబంధం లేకుండా నోరు ఎంత గలీజు గబ్బు నోరులు వేసుకొని మాట్లాడతారంటే, అంటే అదో గొప్ప అయిపోయింది ఈరోజు. అంటే బూతులు ఏమన్నా మాట్లాడితే, సపోజు ఎదుటి వ్యక్తికి స్టేచర్ ఉన్న వ్యక్తిని మనం బూతులు తిట్టేస్తే, మన గబ్బు నోరేసుకొని గబ్బు మాటలు మాట్లాడితే మనకు పదవులు వచ్చేస్తాయి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. అసలు ఏంటి దాంట్లో పాలసీస్ గురించి కానీ లేకపోతే ఆ సబ్జెక్టు గురించి కానీ ఏదైనా అవగాహన పెంచుకొని మాట్లాడితే ఆ రెస్పెక్ట్ వేరుంటుంది కదా! కానీ అది కాదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడము. కానీ ఇది పార్టీలు కూడా ఎంకరేజ్ చేయకూడదు. కర్మ ఏంటంటే ఇవాళ పార్టీలు కూడా ఎట్లా తయారయ్యాయి అంటే, ఎవరైనా బూతులు మాట్లాడితే ఆ బూతులు మాట్లాడిన దానికి పదవులు ఇస్తారు. ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక పదవి ఇచ్చేస్తారు. ఒకరిని చూసి ఒకరు ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీలే పోటాపోటీగా తయారైంది. ఇప్పుడు ఒకరు మాట్లాడితే ఒకరికి కార్పొరేషన్ ఇచ్చిర్రు, అరే మనం ఏం తక్కువ చేసినాం, ఏం ఆమెకే ఎందుకు ఇచ్చిర్రు, నేను ఎందుకు మాట్లాడాలని ఇంకా అంతకు మించి మాట్లాడుతున్న మాటలు. సో దీనివల్ల ఏమవుతుందంటే నిజంగా ఎవరన్నా మహిళలు రాజకీయంగా రావాలంటే ఇలా భయపడుతున్నారు. ఎచ్చి ఇంత గలీజ్గా ఉంటుందా, మహిళలు రాజకీయాల్లో ఉంటే గింత గలీజ్గా మాట్లాడాలా
ఆ సిచ్యువేషన్కి చేరింది. ఎందుకంటే గింత గింతోనలంతనే మాట్లాడి ఆఖరికి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా మంత్రి పదవి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడము ఇప్పుడు న్యాయస్థానాలకు తిరగాల్సినంత అవసరం ఉంది కదా. ఏం అవసరము? అదే నోరు అదుపులో పెట్టుకొని ఉండుంటే, ఇదంతా నోరు బాగలేకనే కదా, నోటికి అదుపు లేకపోవడం వల్లనే కదా. ఎవరన్నా మనల్ని అశుద్ధం తినమంటే తింటామా? ఎవరైనా చెప్పుంటారు ఒకవేళ, కానీ అది చెప్పినా ఆ పలాను వెళ్ళి అశుద్ధం నేను నీకు ఇంత ఇస్తానంటే ఎవరైనా తింటారా? అంటే ఇంత మాటలు ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తుందంటే, అంటే ఆ హద్దు మీరుతున్న విధానం, ఈ నోటి దూలు అంటారు దీన్ని, నోటి దురుసు. ఏం మాట్లాడుతున్నామో మన నోటికి కంట్రోల్ లేకపోవడం వల్ల, మనం మాట్లాడిన మాటల వల్ల ఎదుటి వాళ్ళకు నాకెంత డ్యామేజ్ అవుతుంది, ఎదుటి వాళ్ళకి ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది కనీస కామన్ సెన్స్ లేకపోవడం వల్ల జరిగే విషయాలే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ.